జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవటం నిజంగా సాధ్యమేనా? మీరు తరచుగా తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం, ముఖ్యమైన పరీక్షల సమాచారాన్ని గుర్తు పెట్టుకోలేకపోవటం లాంటివి జరుగుతుంటే జ్ఞాపక శక్తి కొంచెం మెరుగ్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకోవచ్చు. అయితే మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి విలువైన ఓ 11 చిట్కాలు పాటించడం ద్వారా ప్రయత్నించవచ్చు. మరి ఆ 11 చిట్కాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి చిట్కా, దృష్టిని కేంద్రీకరించండి. ఫోకస్ చేయటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి ప్రధాన భాగాలలో శ్రద్ధ ఒకటి. ఏదైనా సమాచారాన్ని స్వల్పకాలిక మెమొరీ నుంచి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తికి తరలించాలంటే ముందుగా దానిని బాగా గమనించాలి. టీవీ, సంగీతం, ఇతర అడ్డంకులు లేని ప్రదేశంలో చదువుకోవడానికి ప్రయత్నించండి. పరధ్యానాన్ని వదిలించుకోవటం సవాలే కావచ్చు. అందులోనూ చుట్టూ శబ్దాలు చేసే వ్యక్తులు లేదా సందడి చేసే పిల్లలు ఉంటే మరింత కష్టమే. కాసేపైనా ఒంటరిగా దృష్టి సారించడానికి సమయాన్ని కేటాయించండి. కాస్త సమయం, చోటు కావాలని తోటివారిని అడగండి. పిల్లలను గంట పాటు ఎటైనా తీసుకెళ్లమని కోరండి. తద్వారా పనిపై దృష్టి సారించవచ్చు. రెండో చిట్కా, ఒకేసారి మొత్తం తెలుసుకోవాలనుకోవద్దు. జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా అధ్యయనం చేయాలి. చదవాల్సిన పాఠాలను అనేకసార్లు మననం చేయటం వల్ల సమాచారాన్ని పూర్తిగా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి అవసరమైన సమయం లభిస్తుంది. ఒకేసారి అంతా చదివేవారి కన్నా క్రమం తప్పకుండా చదువుకునే విద్యార్థులు బాగా గుర్తుంచుకుంటారని పరిశోధనలు నిర్ధారించాయి. మూడో చిట్కా, నిర్మాణం, నిర్వహణ. సమాచార నిర్వహణతో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. పరిశోధనల ప్రకారం సమాచారం పలు మెమొరీలలో నిల్వవుతుంది. దాన్ని సరిగ్గా నిర్వహించడం ద్వారా మర్చిపోవటం తగ్గించవచ్చని గుర్తించారు. చదువుతున్న విషయాన్ని గుర్తుండేలా సరైన పద్ధతిలో నిర్వహించడం వల్ల ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. చదివే విషయాల్లోని సారూప్యతలను గుర్తించి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను గుర్తుండేలా అర్థం చేసుకొని చదవాలి. నాలుగో చిట్కా, లింక్ చేయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన పదాన్ని మీకు బాగా తెలిసిన మామూలు విషయానికి లింక్ చేయటం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఆహ్లాదకరమైన చిత్రాలు, హాస్యం, కొత్త విషయాలు ఉత్తమ జ్ఞాపకాలు అవుతాయి. కనుక ఏదైనా సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి మీకు తెలిసిన ప్రాస, పాట లేదా జోక్తో గుర్తుపెట్టుకోండి. ఐదో చిట్కా, విశదీకరించండి, రిహార్సల్స్ చేయండి. రిహార్సల్స్ మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. సమాచారాన్ని పునశ్చరణ చేయడం ద్వారా చదువుతున్న వాటిని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిగా ఎన్కోడ్ చేయాలి. అత్యంత ప్రభావవంతమైన ఎన్కోడింగ్ విధానాలలో ఒకటి రిహార్సల్స్ ఎక్కువగా చేయడం. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఏదైనా అంశం నుంచి కీలక పదాన్ని తీసుకొని పదే పదే చదవటం, ఆ పదం నిర్వచనాన్ని అధ్యయనం చేయడం, అర్థమేంటో వివరణ చదవటం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. ఈ ప్రక్రియ కొన్నిసార్లు పునరావృతం చేశాక మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవటం సులభమవుతున్నట్లు మీరు గమనించవచ్చు. ఆరో చిట్కా, దృశ్య రూపంలో ఊహించండి. మెమొరీని మెరుగుపరచడానికి విజువలైజేషన్ ఉపయోగించండి. చాలామంది తాము చదివేదాన్ని దృశ్య రూపంలో ఊహించడం ద్వారా మరింత అవగాహనను, జ్ఞాపక శక్తిని పొందుతారు. మీ పాఠ్య పుస్తకాలలోని ఛాయాచిత్రాలు, చార్టులు, ఇతర బొమ్మలపై శ్రద్ధ పెట్టండి. అక్కడ చిత్రాలు లేకుంటే సొంతగా ఊహించడానికి ప్రయత్నించండి. పుస్తకం మార్జిన్లో చార్టులు లేదా బొమ్మల్ని గీయండి. రాసే పుస్తకాల్లో ముఖ్యమైన అంశాలకు వివిధ రంగుల స్కెచ్ పెన్నులను ఉపయోగించండి. కొన్నిసార్లు మీరు గుర్తుంచుకోవాల్సిన వివిధ పదాలకు సంబంధించి ఇలా తయారు చేయటం వల్ల కూడా మీ మనసులో సమాచారం గుర్తుండిపోతుంది.
ఏడవ చిట్కా, తెలిసిన విషయాలను ప్రయోగిస్తూ కొత్త సమాచారాన్ని వివరించండి. తెలిసిన సమాచారానికి జోడించటం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు తెలియని విషయాలను చదువుతున్నప్పుడు ఈ సమాచారం మీకు ఇప్పటికే తెలిసిన దానితో ఏ విధమైన సంబంధం కలిగి ఉందో ఆలోచించటానికి ప్రయత్నించండి. కొత్త ఆలోచనలు, గతంలో తెలిసిన విషయాల మధ్య సంబంధాలను ఆలోచించడం ద్వారా గుర్తు చేసుకునే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఎనిమిదో చిట్కా, బిగ్గరగా చదవండి. ఇతరులకు నేర్పటం ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోండి. 2017లో ప్రచురించబడిన పరిశోధనా పత్రాలు బిగ్గరగా చదవడం ద్వారా జ్ఞాపక శక్తిని గణనీయంగా పెంచాయని నిర్ధారించాయి. అధ్యాపకులు, మనస్తత్వవేత్తలు చెప్పిన ప్రకారం విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను ఇతరులకు బోధించడం ద్వారా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. స్నేహితుడికి లేదా తోటివారికి కొత్త విషయాలను బోధించడం ద్వారా విజ్ఞానం, జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. 9వ చిట్కా, కష్టమైనది నేర్చుకోవడానికి మరింత శ్రద్ధ పెట్టండి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి ముందుగా కష్టమైన సమాచారంపై దృష్టి పెట్టండి. అధ్యాయం మొదటి లేదా చివరిలోని సమాచారాన్ని గుర్తుంచుకోవడం సులభమని ఎప్పుడైనా గమనించారా? పునశ్చరణలో సమాచార క్రమం ముఖ్య పాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీనిని సీరియల్ పొజిషన్ ఎఫెక్ట్ అంటారు. పాఠ్యాంశం మధ్యలోని సమాచారాన్ని గుర్తు చేసుకోవడం కష్టమే. ఈ సమాచారాన్ని రిహార్సల్స్ చేయడానికి అదనపు సమయాన్ని వెచ్చించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. నేర్చుకున్న వాటిని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించడం మరొక వ్యూహం. తద్వారా గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. కష్టమైన విషయాలను నేర్చుకునేటప్పుడు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించండి. 10వ చిట్కా, అధ్యయన దినచర్యను మార్చుకోండి. జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి దినచర్యను మార్చుకోండి. గుర్తుండేలా చేసుకోవడానికి మరొక గొప్ప మార్గం అప్పుడప్పుడు అధ్యయన దినచర్యను మార్చుకోవటం. మీరు ఒక నిర్దిష్ట ప్రదేశంలో చదువుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే తదుపరి అధ్యయన సమయంలో వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు సాయంత్రం చదువుతున్నట్లయితే ప్రతి ఉదయం మీరు ముందు రాత్రి చదివిన సమాచారాన్ని సమీక్షించడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. అధ్యయనాలకు కొత్తదనాన్ని జోడించి జ్ఞాపక శక్తిని ప్రభావవంతంగా పెంచుకోవచ్చు. 11వ చిట్కా, కొద్దిసేపు నిద్రపోవాలి. నిద్ర జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి అభ్యాసానికి నిద్ర ముఖ్యమని పరిశోధకులకు చాలా కాలంగా తెలుసు. మీరు కొత్తది నేర్చుకున్న తర్వాత నిద్రపోవడం వల్ల మీరు వేగంగా నేర్చుకునేందుకు, మెరుగ్గా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది. 2014లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కొత్తగా ఏదైనా నేర్చుకున్న తర్వాత నిద్రపోవటం మెదడులో శారీరక మార్పులకు దారితీస్తుందని గుర్తించింది. బాగా విశ్రాంతి తీసుకున్న ఎలుకలు, నిద్రలేమిని అనుభవించిన ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.